Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటీస్. సో డయాబెటీస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి గురించి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మనం ఇదివరకు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి డయాబెటీస్ వస్తుంది. ఆ తర్వాత కొంతమందికి తగ్గిపోతుంది, కానీ డెలివరీ అయ్యాక కూడా కొంతమందికి తగ్గకుండా డయాబెటీస్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు చాలా అపోహలు ఉంటాయి. ఏం తినొచ్చు, ఏం తినకూడదు, బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఇన్సులిన్ తీసుకోవచ్చా, ఇలా చాలా అపోహలు, చాలా సమస్యలు ఉంటాయి. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ హెల్దీ డయాబెటీస్. సో డయాబెటీస్లో డిఫరెంట్ టైప్స్, ఎలాంటి డైట్ తీసుకోవాలి అవన్నీ మనం మాట్లాడుకున్నాము. ఈరోజు నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన డయాబెటీస్ కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ తగ్గకుండా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మదర్స్కి చాలా టెన్షన్ ఉంటుంది. వాళ్ళు ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఒకవేళ వాళ్ళ డైట్లో చాలా కట్ చేసుకుంటే బేబీకి ఇచ్చే మిల్క్లో అంత న్యూట్రియంట్ వాల్యూస్ ఉండవేమో అని భయపడుతూ ఉంటారు. అండ్ అలాగే ఇన్సులిన్ డోసేజ్, దీనివల్ల ఏమైనా బేబీకి ఎఫెక్ట్ ఉంటుందా, వీళ్ళకి డయాబెటీస్ ఉంది కాబట్టి బేబీకి వస్తుందా, ఇలా చాలా టెన్షన్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా చెప్పండి, అలా ఎందుకు కంటిన్యూ అవుతుంది డయాబెటీస్? అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఎందుకు డయాబెటీస్ వస్తుంది అన్న విషయం కూడా దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ దాట్. కొంతమందికి ఎందుకు వస్తుంది, అందరికీ ఎందుకు రాదు, వచ్చిన కొంతమందికి డెలివరీ తర్వాత ఎందుకు తగ్గిపోతుంది, కొంతమందికి ఎందుకు కంటిన్యూ అవుతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే దట్ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ అండ్ దేర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ డ్యూరింగ్ ద టైమ్. సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళకి అలా కంటిన్యూ అవుతుంది అంటే వాళ్ళ హిస్టరీలో వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికన్నా కూడా ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం చాలా టెన్షనే ఉంటుంది మదర్స్కి. ఎందుకంటే ఆ టైంలో ఫీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బేబీ. సో మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మరి తనకి డయాబెటీస్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది, బేబీకి కూడా మిల్క్ ప్రొడక్షన్లో కానివ్వండి, లేదా తల్లి నుంచి బిడ్డకి ఒకవేళ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వెళ్తోందా, సో ఇలాంటి డౌట్స్ చాలా కరెక్ట్గానే ఉంటుంది. ఐ అగ్రీ ఆన్ దాట్. సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అని తెలిసిన తర్వాత ఎలాంటి డైట్ ఫాలో అయ్యాం. సో ద సేమ్ డైట్ యూ కెన్ కంటిన్యూ ఈవెన్ లేటర్ ఆన్. బట్ తర్వాత అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే ఆ టైంలో ఏంటంటే డాక్టర్స్ చెప్పే ఉంటారు, సింపుల్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అంతా కట్ డౌన్ చేసి ఫోకస్ ఆన్ హై ప్రోటీన్ ఫుడ్ అండ్ వెజిటబుల్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఇలాంటివి ఫోకస్ చేసుకోమని చెప్పే ఉంటారు కదా. సో డెలివరీ తర్వాత కూడా ఫాలో ద సేమ్ థింగ్. అవాయిడ్ 100% ఆఫ్ ఎనీ సింపుల్ కార్బోహైడ్రేట్ విచ్ ఇంక్లూడ్స్ ఎనీ లివిన్ చపాతీలు కానీ ఇవి కూడా ఏంటంటే మనం బయట కొన్న పిండిలో మనకి వి డోంట్ నో అందుకని అలాంటివి కూడా అవాయిడ్ చేసి రాగులు, జొన్నలు, కొర్ర బియ్యము ఇలాంటి మిల్లెట్స్ టైప్లో కొంచెం అలవాటు చేసుకుంటే బెటర్. బికాస్ మనకు అక్కడి నుంచి వచ్చే కార్బ్స్ ఏదైతే ఉంటుందో దట్ కంటైన్స్ సో మెనీ వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అవ్వచ్చు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మన నార్మల్ రైస్తో కానీ గోధుమలతో కానీ పోల్చుకున్నప్పుడు, అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బేబీ. సో అలాంటి గ్రెయిన్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటుగా హెల్తీ ప్రోటీన్స్ విత్ హెల్తీ ఫ్యాట్ అనుకున్నప్పుడు ఫిష్ ఈజ్ అ వెరీ బెస్ట్ ఆప్షన్. అండ్ వెజిటేరియన్ విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉండొచ్చు. సో వెజిటేరియన్ వాళ్ళకి ఏంటంటే టోఫు ఈజ్ అనదర్ బెస్ట్ ఆప్షన్, ఆర్ పనీర్ ఈజ్ అనదర్ బెస్ట్ ఆప్షన్, and nuts and seeds. So both either vegetarian or non-vegetarians they can consume those things. So ఇలాంటివి అనమాట. అండ్ మోర్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఎక్కువగా, దట్టు ఆ వెజిటబుల్స్లో కూడా ఏంటంటే హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, హై ఇన్ ఐరన్ ఉన్నటువంటి లైక్ బ్రాకలీ కానీ, పాలకూర కానీ, సో పర్పుల్ బ్రింజాల్స్ కానీ, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెప్పర్స్ కానీ, సో అలాంటి వెజిటబుల్స్ని కొంచెం సెలెక్టివ్గా చూస్ చేసుకొని వాటిని ఎవ్రీ డే ఒక 2 to 3 సర్వింగ్స్ వెజిటబుల్స్ ఉండేలా, ఒక 2 to 2 సర్వింగ్స్ అట్లీస్ట్ ఫ్రూట్స్ ఉండేలా అలా ప్లాన్ చేసుకుంటే చాలు. డయాబెటీస్ కంటిన్యూ అవుతున్న వాళ్ళకు మరి రైపెన్గా ఉన్నవి కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసుకున్నారు అంటే అటు తల్లికి సేఫ్గా ఉంటుంది, అటు బిడ్డకి సేఫ్గా ఉంటుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీ తర్వాత డయాబెటీస్ కంటిన్యూ అవ్వడం అంటే ఇట్స్ రియలీ వెరీ యంగ్ ఏజ్. జనరల్గా ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. సో చాలా యంగ్ ఏజ్లోనే వాళ్ళకి డయాబెటీస్ వచ్చినట్టు మనం ఆలోచిస్తే తెలుస్తుంది. సో స్వీట్కి క్రేవింగ్స్ ఉండడం చాలా కామన్. ఐస్ క్రీమ్స్ కానివ్వండి, డెజర్ట్స్, పేస్ట్రీస్ ఇలాంటివి కొంచెం క్రేవింగ్స్ అందరికీ ఉంటాయి. వాళ్ళు కంప్లీట్గా అవన్నీ కట్ చేసుకోవాలా, లేకపోతే దెర్ ఆర్ ఎనీ అదర్ ఆప్షన్స్? ఎస్, డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇట్స్ అన్ఫార్చునేట్ దట్
యూనో ఎవరైనా సరే షుగర్స్ మాత్రం కట్ డౌన్ చేయండి అని చెప్తారు. వెదర్ అది మనకి ఎంత ఇష్టమైనా చక్కెర అనేది మాత్రం 100% కట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం బాధ కలిగించే విషయమే, కానీ అది కంట్రోల్ చేసుకున్నప్పుడే మరి మిగతా ఫుడ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే లైక్ మనం తినే రైస్ కానీ మిగతా ఫుడ్ ఏదైనా కానీ ఫ్రూట్స్లో అన్నిట్లో మనకి షుగర్స్ అనేది వస్తుంది. సో ఇలాంటివి హెల్తీ షుగర్స్ని ఎంజాయ్ చేయండి. అలాంటి ఆర్టిఫిషియల్ షుగర్స్ని కట్ డౌన్ చేసుకోవటం బెటర్. ఇన్ కేస్ స్వీట్ తినాలనిపించినప్పుడు ఏంటంటే ట్రై టు మేక్ ఇట్ విత్ హోల్ గ్రెయిన్స్ ఆర్ విత్ పల్సెస్ విత్ జాగరీ ఆర్ న్యాచురల్ షుగర్ కేన్ జ్యూస్ కానీ అలాంటివి న్యాచురల్గా యాడ్ చేసుకుంటే బెటర్. కానీ బట్ అవాయిడ్ 100% వైట్ షుగర్. ఓకే, సో బెల్లంతో తయారు చేసుకోవచ్చు. వన్స్ ఇన్ ఎ వైల్ బెల్లంతో చేసుకోవచ్చు. బట్ వన్స్ డయాబెటీస్ వచ్చింది అంటే ఎదర్ షుగర్, బెల్లము, తేనె ఏవైనా కానీ నాట్ రియలీ గుడ్. ఓకే పద్మ, సో అలాగే వీళ్ళు ఐస్ క్రీమ్స్ అవి కూడా షుగరే కదా? 100%. ఐ కెన్ గివ్ దెమ్ ఐస్ క్రీమ్ అనుకున్నప్పుడు ఏంటంటే సమ్మర్స్లో ఎస్పెషలీ చాలా మందికి తినాలనిపించినప్పుడు ఇంట్లో తయారు చేసుకోవటం బెటర్. లైక్ హోల్ మిల్క్ మనం తీసుకొని లైక్ ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసి, సో కొంచెం పనే బట్ అట్లీస్ట్ డయాబెటీస్ వాళ్ళకి ఇంకా అదర్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ప్రెగ్నెన్సీ తర్వాత ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా వివరాలు తెలియజేశారు. మరి ఇవాళ మన థీమ్ హెల్దీ డయాబెటీస్లో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు చూసారు కదండి. ఇవాళ మన హెల్దీ డయాబెటీస్లో డెలివరీ తర్వాత కూడా డయాబెటీస్ కంటిన్యూ అవుతూ ఉన్నా, సో మదర్ ఆ టైంలో బేబీకి ఫీడ్ చేస్తూ ఉన్నా, మరి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మరి మీ అందరి కోసం, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళ కోసం రెండు చక్కటి హెల్తీ రెసిపీస్. మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెండకాయ కూర్మా, అలాగే సెకండ్ రెసిపీ బెండకాయ చట్నీ. ఇవాళ మన థీమ్ హెల్దీ డయాబెటీస్లో మన ఫస్ట్ రెసిపీ బెండకాయ కూర్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెండకాయ కూర్మా. సో మెయిన్గా ఈరోజు బెండకాయని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే దెర్ ఆర్ సో మెనీ వెజిటబుల్స్ అండి డయాబెటీస్కి చక్కగా హెల్ప్ అయ్యేటటువంటివి. అందులో బెండకాయ చాలా చాలా హెల్త్కి మంచిదని చెప్పుకోవాలి. ఈ బెండకాయని చూసారా, ఇలా కర్రీలాగా కాకపోయినా సరే దీని తొడిమలు ఆ ఎండ్ ఈ ఎండ్ కట్ చేసి ముందు రోజు నైట్ గ్లాస్ వాటర్లో ఒకటి లేదా 2 బెండకాయలు నానపెట్టుకొని మార్నింగ్ ఆ వాటర్ని తాగితే కూడా డయాబెటీస్కి చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి బెండకాయ ఎందుకు అంత హెల్త్కి మంచిది అనుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కంటెంట్ కానివ్వండి, అండ్ మనకి ఇందులో నుంచి వచ్చే కాల్షియం కూడా మనకి హెల్త్కి చాలా చాలా మంచిదని చెప్పాలి. మెయిన్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ తింటూ ఉంటే డయాబెటీస్కి చాలా మంచిది. బికాస్ ఫైబర్ ఈజ్ ద కీ ఫర్ డయాబెటీస్ అని చెప్పాలి. అండ్ ఇంకా ఇందులో వేసుకుంటున్నాము పచ్చి కొబ్బరి కూడా. సో పచ్చి కొబ్బరి కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అగైన్ మన కాల్షియం కానీ ఐరన్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ మనకి ఇందులోంచి లభిస్తుంది. ఆల్వేస్ గుడ్ ఫ్యాట్స్ గుడ్ ఫర్ ఎంటైర్ బాడీ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్ సరిగా జరగాలి అంటే హెల్తీ ఫ్యాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి హెల్తీ ఫ్యాట్స్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రోటీన్ కూడా చక్కగా ఇందులోంచి లభిస్తుంది. అండ్ కొంచెం క్యాషు కూడా వేసుకుంటున్నాము టేస్ట్ కోసం, అలాగే హెల్తీ ఫ్యాట్స్ కోసం. ప్రోటీన్ కూడా మనకి ఇక్కడ నుంచి యాడ్ అవుతుంది. సో హెల్తీ డయాబెటీస్కి మెయిన్గా ఫైబర్తో పాటుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డైట్ ప్లాన్ మనము ఒక డయాబెటీస్కి ప్లాన్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నారు. సో కాకపోతే బెండకాయ కదా, కొంచెం జిగురు కోసం పెరుగు తీసుకుంటున్నాము. పెరుగు ఇస్ అగైన్ మనకి హెల్తీ బ్యాక్టీరియా, మనకు కావాల్సినటువంటి ప్రోబయాటిక్ మన స్టమక్లో మన ఇన్నర్ స్టమక్ ఆఫ్ లైనింగ్స్ హెల్తీగా ఉండాలి, తిన్నటువంటి ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనకు ఆ ప్రోబయాటిక్స్ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. సో ప్రోబయాటిక్స్ కోసం మీరు తరచుగా ఇలాంటి పెరుగుని మజ్జిగని తీసుకుంటూ ఉండండి. సో హెల్తీ రెసిపీ, యమ్మీ రెసిపీ, ఈజీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేయండి. బెండకాయ కుర్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బెండకాయ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి బెండకాయ చట్నీ. సో బెండకాయతో కూడా చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇక్కడ ఒక చిన్న అంటే చట్నీ తినడం మూలాన ఏమవుతుందంటే మనము ఫ్రై అనుకోండి మేబీ చాలా కొంచెం పీసెస్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. చట్నీ అనుకున్నప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్ మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఇట్స్ ఏ గుడ్ వే టు టేక్ ఎస్పెషలీ పర్టికులర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్. సో బెండకాయ డయాబెటిక్స్ చాలా మంచిదని ఇందాక మాట్లాడుకున్నాము. అండ్ ఇందులో ఉండే హై పొటాషియం కూడా మనకు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని తగ్గించడానికి కానీ మజిల్ రిలాక్సేషన్ కానీ చక్కగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా సీడ్ని చూసారా, ఈ సీడ్ ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి, షుగర్ లెవెల్స్ని మనం తిన్న ఆహారంలోని షుగర్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో అది బ్లడ్లోకి స్లోగా రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్పుకోవాలి.
అండ్ ఇంకా ఈ చట్నీలో కొంచెం మెంతులు వేసుకుందాం. సో మెంతులు అనగానే అందరికీ తెలిసే ఉంటుంది డయాబెటీస్కి చాలా మంచిది అని చెప్పేసి. నిజంగానే మెంతులు చాలా చాలా హెల్త్కి మంచిది. సో ఇన్సులిన్ని సెక్రెట్ చేయడానికి ఇది చక్కగా హెల్ప్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుందని చెప్పాలి. అండ్ జనరల్గా పోపు గింజలు అవి వేసుకుంటూ ఉంటాం కదా, ఆవాలు జీలకర్ర అలాంటివన్నిటితో పాటుగా మెంతుల్ని కూడా ఈ రెసిపీలో యాడ్ చేసుకోండి. సో అగైన్ చట్నీ అనగానే ఫటాఫట్ చేసేయచ్చు. మరి ఎలా తయారు చేస్తుందో మోనికా చూసేయండి. బెండకాయ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. సమీరా ఇలా అడుగుతున్నారు, నాకు నైట్ టైం నిద్ర సరిగ్గా పట్టట్లేదు, రాత్రి డిన్నర్లో ఎటువంటి డైట్ తీసుకుంటే చక్కగా నిద్రపోవచ్చు తెలియచేయండి. హలో సమీరా గారు. సో మీరు తీసుకున్న డిన్నర్ని బట్టి మీ నిద్ర ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే నిద్రపోవాలి అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ మనకి ఉంటుందన్నమాట. ఫస్ట్ మీకు స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉంటే అవి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. స్ట్రెస్ లెవెల్స్ మెయిన్గా తగ్గించుకోవడానికి మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ అది హెల్ప్ చేయండి. బికాస్ అది లేకపోయినా ప్రాబ్లం, మెడిటేషన్ విల్ హెల్ప్ టు హ్యావ్ ఎ బెటర్ స్లీప్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఎస్పెషలీ బిఫోర్ యూ గో టు బెడ్ కొన్ని టైప్స్ ఆఫ్ టీస్, క్యామ్లిన్ టీ అని మనకు అలాంటి కొన్ని హెర్బల్ టీస్ దొరుకుతూ ఉంటాయి. అలాంటి టీస్ కొంతవరకు మనకు హెల్ప్ చేయొచ్చు. లేదా సూప్స్, లైట్ చికెన్ కానీ ఫిష్ పీసెస్ కానీ వేసుకొని, కొన్ని వెజిటబుల్స్ వేసుకొని లైట్ సూప్స్ ఏదైనా తీసుకోండి. హెవీ మీల్స్ చేయకండి. హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు కూడా నిద్ర అనేది సరిగా పట్టకపోవచ్చు. అండ్ అలాగే మీ పడుకున్న రూమ్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. స్టిల్ మీకు ఈ ప్రాబ్లమ్ అన్ని ఫాలో అవుతున్నా కూడా తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. బికాజ్ స్లీప్ సరిగా లేదు అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ దాట్ మెయిన్లీ. మన ఫస్ట్ రెసిపీ హెల్దీ చికెన్ సాలెడ్. హెల్దీ చికెన్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. షెడ్ చేసి పెట్టుకున్న చికెన్, ఆ తర్వాత వెల్లుల్లి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, అలాగే మన ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో, బెస్ట్గా ఉంటారో, వాళ్ళ వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా గార్లిక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలాసార్లు ఈ విషయం మీకు తెలియచేసాము. ఇప్పుడు గార్లిక్ యాడ్ చేసుకుందాం. అలాగే ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఆరిగానో, ఉప్పు, సాలెడ్ కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది, పెప్పర్, మిరియాల పొడి, కాస్త కొత్తిమీర, సెలరీ స్టిక్స్ చాలాసార్లు చూపించాం, వాటితో చాలా రెసిపీస్ చెప్పాం. ఎక్కువ సూప్స్లోకి వేసుకుంటూ ఉంటాం కదా, ఆ సెలరీ స్టిక్స్ తాలూకా ఆకులు, సెలరీ ఆకులు, ఇవి కూడా మనకి మార్కెట్లో లభిస్తాయి. వీటిని కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆలివ్ ఆయిల్ ఏంటంటే మనకు సాలెడ్స్కి చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం చికెన్ని ఎంజాయ్ చేయొచ్చు, దాంతోపాటు చక్కగా సెలరీ లీవ్స్ అండ్ అలాగే లెట్యూస్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటాం. లెట్యూస్ కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇలా చక్కగా మనం లెట్యూస్ మీద సర్వ్ చేసుకొని జస్ట్ ఫోల్డ్ చేసుకొని కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ సాలెడ్ని. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. హెల్దీ చికెన్ సాలెడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ చౌచౌ సాలెడ్. చౌచౌ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని
చౌచౌ అంటే మీ అందరికీ తెలుసు కదండి, సీమ వంకాయ. దాన్నే చౌచౌ అని కూడా పిలుస్తారు. దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుసు, కంటికి మంచిది, వైటమిన్ ఏ ఉంటుందని. టొమాటోస్, సో ఇందులో కూడా వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆనియన్స్, కాస్త పార్స్లే, కొంచెం కొత్తిమీర, కొంచెం ఇటాలియన్ సీజనింగ్ యాడ్ చేసుకుంటున్నాను. కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్ ½ స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం నిమ్మరసం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా నిమిషాల్లో ఎంత మంచి హెల్దీ సాలడ్ రెడీ అయిపోయిందో. చాలా మందికి క్రేవింగ్స్ ఉంటాయి, అంటే 11 o'clock ఏమైనా తినాలని, బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి గ్యాప్ టైంలో, అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఈజీగా వచ్చింది కదా అని ఆర్డర్ చేసి ఏవి పడితే అవి తినేస్తూ ఉంటారు బయట రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేసుకొని. కానీ 5 నిమిషాలు మీరు కానీ టైం స్పెండ్ చేసి ఇలాంటి వెజిటబుల్స్ని ఇంట్లో పెట్టుకుని కట్ చేసి వేసుకుంటే హ్యాపీగా మంచి హెల్దీ సాలడ్ని మీరే మీ చేత్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి సేఫ్ కూడా. అండ్ సీజనింగ్స్ అంటారా, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సీజనింగ్స్కి మీ దగ్గర ఏమీ లేకపోతే పెప్పర్ అండ్ సాల్ట్ కూడా సరిపోతుంది. ఆరిగానో ఉంటే ఆరిగానో, లేదు అంటే ఇలా డ్రెస్సింగ్స్కి సంబంధించిన ఈ పౌడర్స్ అన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. అవి తెచ్చి స్టాక్ చేసుకున్నా సరే మీరు వెంటనే డ్రెస్సింగ్కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ మనం సాలెడ్స్కి యాడ్ చేసుకుంటే బెటర్. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. చౌచౌ సాలడ్ రెడీ అయిపోయింది. హెల్దీ చికెన్ సాలడ్ అలాగే చౌచౌ సాలడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. హెల్దీ చికెన్ సాలడ్ కి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉడికించిన చికెన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆరిగానో 1/2 టీ స్పూన్, సెలరీ లీవ్స్ 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. హెల్దీ చికెన్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకొని అందులో ఉడికించిన చికెన్, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆరిగానో, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, సెలరీ ఆకులు వేసి బాగా కలిపి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి మరోసారి కలిపి లెట్యూస్ ఆకుల్లో పెట్టి సర్వ్ చేసుకుంటే హెల్దీ చికెన్ సాలడ్ రెడీ. చౌచౌ సాలడ్ కి కావలసిన పదార్థాలు: చౌచౌ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, పార్స్లీ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఇటాలియన్ సీజనింగ్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు. చౌచౌ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చౌచౌ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చెర్రీ టొమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, పార్స్లీ, కొత్తిమీర, ఇటాలియన్ సీజనింగ్, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చౌచౌ సాలడ్ రెడీ. అనిల్ ఇలా అడుగుతున్నారు, నేను గ్యాస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను, నాకు డైట్ తెలియచేయండి, అలాగే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఏం తినకూడదు. హలో అనిల్ గారు, సో గ్యాస్ ప్రాబ్లంతో ఫస్ట్ సఫర్ అవుతున్నారంటే అసలు అది ఎందుకు వచ్చింది అంటే మీ ఫుడ్ హ్యాబిట్ సరిగా లేకపోవటం మూలాన. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైంకి టైం ఫుడ్ తీసుకోవటం అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవటం అండ్ మీ ఫుడ్లో ఎక్కువగా స్పైసెస్ లేకుండా అండ్ వెల్ కుక్డ్ ఫుడ్ని మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే భోజనం చేసేటప్పుడు గడగడ ఒక 2-3 గ్లాసులు వాటర్ తాగుతూ ఉంటారు. అది కూడా అంత మంచి పద్ధతి కాదనమాట. సో ఇలా కొన్ని చేంజెస్ చేసుకుంటూ మీ డైట్లో ఎక్కువగా సాఫ్ట్ లెగ్స్, సొరకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటి ఫుడ్ వెజిటబుల్స్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటూ అండ్ అలాగే ఫ్రూట్స్ విషయంలో పపాయ ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేయండి. సో దట్ మీకు గ్యాస్ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఆల్వేస్ రిమెంబర్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ విల్ హెల్ప్ ఇట్. మరి ఇవాల్టి మన థీమ్ హెల్దీ హార్ట్లోని గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎస్పెషలీ ఆయిల్స్ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నూనె వాడాలి, ఎంత మోతాదు వరకు మనం పర్ డే తీసుకోవచ్చు, ఇలా చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి అలాగే ఆలివ్ ఆయిల్ని యూస్ చేస్తూ 2 చక్కటి సాలెడ్స్ని ప్రిపేర్ చేశాను, ఒకటి చికెన్తో, ఒకటి బోల్డన్ని వెజిటబుల్స్తో. మరి ఈ 2 రెసిపీస్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మనం మరోసారి వినేద్దాం. పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి.
వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? చూసారు కదండి, ఇవాళ మన హెల్తీ హార్ట్లో బోల్డ్ విషయాలు మాట్లాడుకున్నాము, చక్కటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాము. మరి ఇవి రెండు ఏ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే, ఎనీ సాలడ్స్ మనకి అరౌండ్ 11-11:30 టైంలో కనుక తిన్నాము అంటే మనకి లంచ్ టైంలో ఎక్కువగా ఆకలి అనేది వేయకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఆ టైంలో ప్రాపర్గా మనకు బ్రేక్ఫాస్ట్ చేసి గ్యాప్ ఇచ్చుంటాం కాబట్టి తిన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా రా కాబట్టి, ఎస్పెషల్లీ రా ఫుడ్ని కుక్డ్ ఫుడ్ని ఎప్పుడు కలిపి తీసుకోకండి. సో ఇలా ఆ టైంలో కనుక ప్లాన్ చేసుకున్నాము అరౌండ్ 11-11:30 అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఈవెన్ డిన్నర్ టైంలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది మీ లైఫ్ స్టైల్ని బట్టి. సో చక్కగా 2 రెసిపీస్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి చక్కటి ఆరోగ్యమైన ఫుడ్ని కానీ మీరు అందించారనుకోండి, వాళ్ళకి పెద్దయ్యాక కూడా అదే అలవాటు అవుతుంది. సో ఇలాంటి సాలడ్స్ పిల్లలకి కూడా ఈవినింగ్ టైం కానీ లేకపోతే స్నాక్స్ అడిగినప్పుడు కానీ చేసి పెట్టారనుకోండి, చిన్నప్పటి నుంచే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళు ఎవరైతే బాగా జంక్ ఫుడ్ అలవాటు చేసుకొని ఉంటారో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో, వాళ్ళు కూడా కాస్త మార్పు తెచ్చుకోవాలండి లైఫ్లో. ఇలాంటి హెల్దీ సాలడ్స్ని ట్రై చేయండి. ఇవి అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పనికొస్తాయి. అండ్ అలాగే ఇలాంటి సాలడ్స్ తీసుకోవడం వల్ల మీ గుండె ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో మన థీమ్ హెల్దీ హార్ట్లోని గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఆయిల్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి తెలుసుకున్నారు కదా, మరి ఎందుకు ఆలస్యం, పాటించండి. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడు నార్మల్గా ఉంటాయి, మీకు ఎటువంటి హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. కానీ ఇవన్నీ పాటిస్తేనే, తప్పకుండా పాటించండి, హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.